బీఎస్సీ అగ్రికల్చర్ బెస్టా లేదా బీఎస్సీ హార్టికల్చర్ బెస్టా? బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ హార్టికల్చర్స్లో జాబ్స్ రోల్స్ ఏంటి? ఎలాంటి కంపెనీస్లో జాబ్ చేయాలి? ఈ రెండు చేశాక స్టార్టింగ్లో శాలరీ ఎంత ఉంటుంది? మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఈ రెండు కోర్సెస్ అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించినవి. కానీ అగ్రికల్చర్ కెరియర్ అండ్ హార్టికల్చర్ కెరియర్ అనేది మ్యాక్సిమం డిఫరెంట్ అయితే ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఫార్మింగ్కి సంబంధించినవి, ఫుడ్ ప్రొడక్షన్, ఫార్మింగ్ చేయడానికి ఈ రోజుల్లో టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నాము. ఈ టెక్నాలజీని హ్యాండిల్ చేయాలి అంటే అగ్రికల్చర్ చేసిన వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. అలానే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నా, సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేయాలన్నా, క్రాప్స్ని ఎక్కువగా ఎలా కల్టివేట్ చేయాలి అనేది బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అదే హార్టికల్చర్ వాళ్ళకైతే వెజిటేబుల్స్ని ఎలా పండించాలి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, టీ క్రాప్స్, స్పైసెస్, ఇవి అన్నిటిని ఎలా పండించాలనేది హార్టికల్చర్ వాళ్ళకైతే బాగా హ్యాండిల్ చేయగలరు. ఇలాంటి అగ్రికల్చర్ వాళ్ళైతే చేయలేరు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ హార్టికల్చర్ అనేది 4 years కోర్స్ అనమాట. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో జాయిన్ అవ్వాలి అంటే ఇంటర్లో బైపీసీ చేసి ఉండాలి. అలానే ఎంపీసీ వాళ్ళు కూడా బీటెక్ అగ్రికల్చర్ అయితే చేయవచ్చు. ఐకార్ ఎగ్జామ్ రాసి వీళ్ళైతే బీటెక్ అగ్రికల్చర్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఎంపీసీ వాళ్ళు అయితే. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ హార్టికల్చర్లో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్స్ ఏం రాయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఐకార్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, కేసెట్, ఎంపీ పీఏటీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి ఈ కోర్సు అయితే జాయిన్ అవ్వచ్చు. అగ్రికల్చర్ చేయడానికి ఫీజెస్ ఎంత అవుతుందో చూద్దాం పర్ ఇయర్కి. అగ్రికల్చర్కి అయితే 35,000 నుంచి 60,000 అవుతుంది. హార్టికల్చర్ చేయడానికి అయితే 35,000 నుంచి 60,000 అవుతుంది. సో రెండింటికి సేమ్ ఫీజు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక అలానే బీఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశాక ఎలాంటి జాబ్స్ వస్తాయి, వాటికి సాలరీ ఎంత ఉంటుంది అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియోస్ అయితే మీరు చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక స్టార్టింగ్లో సాలరీ అయితే 10,000 నుంచి 2 lakhs సాలరీ అయితే ఉంటుంది. అదే హార్టికల్చర్లో అయితే 10,000 నుంచి 1 lakh సాలరీ ఉంటుందన్నమాట. కానీ అగ్రికల్చర్లో అయితే చాలా ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట, జాబ్ ఆప్షన్స్ అనేవి. కానీ బీఎస్సీ హార్టికల్చర్లో చాలా తక్కువ ఉన్నాయి. కానీ బీఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశాక మీరు ప్రైవేట్గా చేసుకుంటా అంటే చాలా జాబ్స్ ఉంటాయి అన్నమాట. కానీ మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ అయితే మాత్రం చేయండి అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.